వెల్కమ్ టు ప్రైమ్ నైన్. విదేశాలకు వెళ్ళి స్థిరపడి అక్కడ ఎంతో ప్రముఖ స్థానంలో ఉండి స్వదేశానికి ఎంతో కొంత మేలు చేయాలి, ఏదైతే మనం పుట్టిన నేలకి ఎంతో కొంత మంచి చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఎన్ఆర్ఐలు ఇక్కడ సేవా దృక్పథంతో ఇండియాకు వస్తున్నారు. ఇక్కడ సేవ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు. కానీ ఇక్కడి వ్యవస్థ, ఇక్కడి బ్యూరోక్రాట్ వ్యవస్థ, ఇక్కడ రాజకీయ వ్యవస్థ వారికి చాలా ఇబ్బందులు కలిగిస్తూ, ఏదైతే మన దేశ ప్రజల కోసం ఆలోచించే ఎన్ఆర్ఐలు మనవాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వారికి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనతో ఉన్నారు శివకుమార్ వడ్లమూడి గారు. ఏదైతే ఆయన యుఎస్లో స్థిరపడిన వ్యక్తి, అక్కడ ఒక ప్రముఖ బ్యాంకులో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అయితే ఆయన 26 సంవత్సరాలుగా యుఎస్లో స్థిరపడి ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్న స్వదేశానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో ఒక ఎన్జిఓ ఏర్పాటు చేసి దేశ ప్రజలకి ఎంతో కొంత, మన రాష్ట్ర ప్రజలకి, పుట్టిన నేలకి మేలు చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. సో అయితే ఆయన పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ బ్యూరోక్రాట్ వ్యవస్థ, ఇక్కడ అధికారులు సృష్టిస్తున్న అడ్డంకులు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం వెంకట్ గారు. నమస్కారం. నన్ను ఈ స్టూడియోకి పిలిచి ఆహ్వానించి ఈ సమయం ఇచ్చినందుకు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, ప్రైమ్ నైన్ టీవీకి అండ్ ముఖ్యంగా ప్రైమ్ నైన్ వ్యూవర్స్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అయితే సార్, ఇండియాకి రావడానికి గల కారణం ఏంటి, అసలు మీ సేవా కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకొని వచ్చారు ఇక్కడికి? గుడ్ క్వశ్చన్ అండి వెంకట్ గారు. బేసికలీ మేము ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 3 years ago స్టార్ట్ చేసాం. ఆప్ సబ్కి ఆవాజ్ అనేది మా ఎన్జిఓ. ఓకే. అసలు కొద్ది చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను ఎందుకు అనేది. నాలాగా చాలామంది ఎన్జిఓస్ రన్ చేస్తున్నారు. యూఎస్లో అయితే మీకు బాగా చేయాలన్న ఆలోచనలు కూడా ఉన్నాయి, సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. నేను అనుకోవడం కాకుండా స్టార్ట్ కూడా చేశాను. 3 years అయింది స్టార్ట్ చేసి. ఈ ఆప్ సబ్కి ఆవాజ్ అనేది 3 years ago. ఆప్ సబ్కి ఆవాజ్ అని హిందీలో ఎందుకు పెట్టాము, తెలుగులో స్టార్ట్ చేసి, ఎందుకంటే మొత్తం అక్రాస్ ఇండియా వెళ్ళాలనేది మా ఐడియా అనమాట. అక్రాస్ ఇండియా సర్వీస్ చేయాలనేది మా ఆలోచన. సో ఫస్ట్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్, ఇది మొదలుపెట్టినప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్ ఇస్తున్నప్పుడు మీరు చెప్పారు, మనకి రిక్వైర్మెంట్ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఉంటుంది, రైట్? ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందంటే, మీరు ఒక సైడ్ స్టార్ట్ చేశారనుకోండి, ఒక ప్రాబ్లం పుచ్చుకొని, మీరు బై ద టైమ్ యూ కమ్ టు ద అదర్ సైడ్ there will be new problems around the same thing. So we kept thinking, ఎలాగా ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటూ ఫైనల్లీ ఈ 3 years కూడా మా ఒక టీం ఏంటంటే రకరకాల కార్యక్రమాలు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే మెయిల్ సర్వీసెస్లో అక్కడ ఇష్యూస్ ఉంటే వాళ్ళు రిజాల్వ్ చేశారు. అంతకన్నా ముందు ఇప్పుడు మీకు యుఎస్ కాన్సులేట్ ఒకటి ఆంధ్రాలో లేదు కదా, అది మేమే ఆ లెటర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అందరికీ లెటర్స్ పెట్టి వీ ఇనిషియేటెడ్ దట్ ప్రాసెస్ సో దట్ దే బ్రింగ్ ఇన్ ఏ యుఎస్ కాన్సులేట్ టు ఆంధ్ర ఆల్సో. మాది కూడా అందులో భాగం ఉంది. అంటే ఎగ్జాక్ట్గా మాకే మా రెస్పాన్స్కి వాళ్ళు చేశారో లేదో మాకు తెలియదు, కానీ మేమైతే చాలా అర్జీలు పెట్టడం జరిగింది. ఓకే, అలాంటివి చేసాము. ఇంకా చాలా రకరకాల డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలా కాకుండా ఏంటంటే ఆలోచన, ఏదన్నా ఒక సబ్స్టాన్షియల్ యాక్టివిటీ చేస్తే విచ్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ టు హ్యూమన్ లైఫ్స్ ఇక్కడ అని చెప్పి ఆలోచించి ఒక విభాగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఏంటంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి సపోర్ట్ చేద్దాం, వాళ్ళని హెల్ప్ చేద్దాం. సపోర్ట్ చేయడం అంటే ఓన్లీ డబ్బులు ఇవ్వడం కాదు, ఎందుకంటే డబ్బులు ఇస్తూ పోతే మేమేం అంబానీయులు కాదు డబ్బులు ఇస్తూ పోవడానికి. అలా అసలు ఇచ్చినా కూడా తప్పు అంటాను నేను. అలాంటి ఫ్రీ యాక్టివిటీస్కి మేము వ్యతిరేకత. నాది పర్సనల్ ఒపీనియన్, నాకు చాలా వ్యతిరేకత దానికి. దెర్ షుడ్ బి నథింగ్ ఫర్ ఫ్రీ అండి. ఎవరికి ఏది ఫ్రీ ఇవ్వకూడదు. ఫ్రీ ఇచ్చాము అంటే దాని వాల్యూ ఉండదు. ఓకే, బట్ ఎనీవే దాన్ని పక్కన పెడదాం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఏదైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, మీరు అమెరికాలో చూస్తే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, మీరు నేను ఏ భాగానికైతే వెళ్ళగలుగుతామో ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ అక్కడికి వెళ్ళిపోతారు. ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ని అక్కడ మీరు ఎవరు ఏమి హెల్ప్ చేయక్కర్లా, దే ఆర్ సెల్ఫ్ సస్టైన్డ్. ఓకే, అలాగుంటుందన్నమాట. ప్రతి చోటన ఒక ర్యాంప్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. వాళ్ళని ఫుల్ ఆన్ మనుషుల్లాగా చూస్తారు, వాళ్ళని మనకులాగా ఓటర్స్లా చూడరు. కానీ నేను ఇక్కడ చూశాను మన దేశంలో వాళ్ళు మనకు ఒక ఓటర్ మాత్రమే.
ఓటేసేటప్పుడు తీసుకెళ్తారు సార్. అంతే అంతే. అంతగా తప్పించి నేను ఏ గవర్నమెంట్ ఆఫీస్లో, నేను చూసిన గవర్నమెంట్ ఆఫీసుల్లో అయితే ఐ డిడ్ నాట్ సీ ఎ ర్యాంప్. ఓకే, సో ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్ గవర్నమెంట్ ఆఫీస్కి రావాలంటే అనకూడదు, కానీ వాళ్ళ సంఖ్య వాళ్ళు నాకాలి. ఓకే, సో అవన్నీ చూశాను నేను. అవన్నీ ఒక రోజులో ఫిక్స్ చేసేయగలుగుతామా? లేదు, ఫిక్స్ చేయలేము. రైట్, నెంబర్ 1. నెంబర్ 2, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఒకప్పుడు 15, 20, 30 years ago ఓన్లీ ఆప్షన్ ఉండేది బెగ్గింగ్. బట్ నవ్ ఎ డేస్ వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకొని కొంతమంది జాబ్స్ చేయగలుగుతున్నారు. కొంతమంది ఏంటంటే నాట్ ఇనఫ్ ఎడ్యుకేషన్, నాట్ ఇనఫ్ టెక్నికల్ నో హౌ, బట్ బేసిక్స్ ఏవో ఉంటున్నాయి. సో ఆ గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ గ్యాప్ కనుక మనం ఫిల్ చేయగలిగితే వాళ్ళు కూడా ఐటీ సెక్టర్స్లో, చాలా ఐటీ కంపెనీస్లో, ఇప్పుడు నేను పనిచేసే కంపెనీలో కూడా ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి స్పెషల్ ప్రొవిజన్ ఉంటుంది. కానీ సీఈఓలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ, సీఈఓ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, కరెక్టే. యుఎస్లో అది అయితే వాళ్ళకి స్పెషల్ ఉంటుంది. కానీ ఉత్తినే మీరు ఫిజికలీ ఛాలెంజ్ కదా అని చెప్పి జాబ్ ఇచ్చారు కార్పొరేట్ సెక్టర్లో. మీకు టాలెంట్ ఉండాలి, ఎంతో కొంత టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటేనే మిమ్మల్ని తీసుకుంటారు. ఆ టాలెంట్ ఇన్హెరెంట్ టాలెంట్ ఉంటుంది, బట్ ఆ స్కిల్ కావాలి. ఆ స్కిల్ దాన్ని ఎంతమంది ఫెసిలిటేట్ చేస్తారు? మేము ఫెసిలిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే ఓకే, అదొక పార్ట్. ఇంకోటి ఏంటంటే ఒక సోషల్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసి మేము దాన్ని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ద్వారా రన్ చేయించి సెల్ఫ్ రిలయంట్ చేద్దాం అనేది అదొక ఉద్దేశం అనమాట. ఇవన్నీ ఆలోచనలండి. వీటి కోసం అని చెప్పి, పర్మిషన్ల కోసం అని చెప్పేసి మేము లాస్ట్ 2 years నుంచి గవర్నమెంట్. సార్ ముందుగా సారీ టు ఇంటరప్ట్, వీటన్నిటికీ చాలా మనీ అవసరం అవుతుంది కదా, ఈ మనీ అంతా ఎలా చేస్తారు? ఐ విల్ కమ్ దేర్ అండి. ఓకే, అంటే నేను ఇంకా ముఖ్యంగా ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లోనే ట్రై చేసాం, ఈ గవర్నమెంట్లోనే ట్రై చేసాం. ఏది? పర్మిషన్స్ కోసం, లొకేషన్స్ పర్మిషన్స్ కోసం. అన్ఫార్చునేట్లీ నో బడీ కేర్స్. ఓకే, అన్ఫార్చునేట్లీ అసలు ఎలా ఉందంటే, ఇప్పుడు మీకు మన సీఎం గారు కానివ్వండి, ఇప్పుడు కానీ పాత కానీ, బై ది వే నేను ఒక డిస్క్లైమర్ ఇస్తాను. అంటే నేను చెప్పే పాయింట్స్లో ఎవరిని ఒక పర్సన్ ఉద్దేశించి కానీ, ఒక పొలిటికల్ పార్టీని ఉద్దేశించి కానీ, ఒక వర్గాన్ని ఉద్దేశించి కానీ కాదు నేను చెప్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. ఒక సర్వీస్ చేద్దాము అనే ఒక ఉద్దేశంతో అమెరికా నుంచి వచ్చి మేము సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో ఉంటే మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మాకు ఇబ్బందులు కాదు, అసలు ఎంత సహకారం ఉంది ఎవరి నుంచి అన్నా కూడా అది చెప్తున్నాను నేను, అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకే, మన ఎలాగా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ పెట్టండి అనేది ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ సేవ చేయండి అనేది ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, నాకైతే తెలియదు. ఓకే, మేము ఇది చెయ్యాలి అనుకుని ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు. ఎనీవే, ఇదంతా పక్కన పెట్టేద్దామండి. మీరు డబ్బుల విషయం కూడా అన్నారు కదా, అది కూడా నేను చెప్తాను నేను. సో ఈ భాగంగా ఇవన్నీ ఆలోచించి సరే ఈ పక్కన పెడదాము, లెటస్ డూ సంథింగ్ ఎల్స్ అనుకుని ఈసారి ట్రిప్లో నేను ఏమనుకున్నా అంటే రోడ్ సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకుని వచ్చాం. ఓకే, సూపర్ ఐడియా. 500 to 1000 హెల్మెట్స్ 2 phases కింద ఆంధ్రాలో చేద్దామని, విజయవాడ, గుంటూరు అండ్ వైజాగ్లో చేద్దామని వచ్చాం అన్నమాట. ఓకే, కమింగ్ టు యువర్ పాయింట్, రైట్, ద మనీ పార్ట్ ఆస్పెక్ట్, yes, రైట్. సో మనీ ఆస్పెక్ట్ ఎలాగంటే, నేను నోటరీ చేస్తాను యుఎస్లో. ఓకే, నోటరీ చేస్తే నాకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు నేను నా పర్సనల్ యూస్కి చేయను, అవి ఈ ఎన్జిఓకి యూజ్ చేస్తాను అనమాట. ఓకే, అది కొంత భాగం అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక డాక్టర్ ఉంది, తర్వాత ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మై క్లోజ్ ఫ్రెండ్స్, లైక్ రియలీ క్లోజ్ ఫ్రెండ్స్ హూ ఐ కెన్ గో అండ్ సే నేను ఈ పని చేస్తున్నాను, మీకు వచ్చి డొనేట్ చేయండి అంటే నా ఫ్రెండ్స్ కూడా డొనేట్ చేస్తాను. బయటకి ఎక్కడికి వెళ్ళను నేను. ఓకే, వాళ్ళందరి దగ్గర నుంచి నేను తీసుకుని నా నోటరీ చేస్తే నాకు వచ్చే డబ్బులు, ఇంకా వేరే సర్వీసెస్ చేస్తే నేను ఏమైనా వేరే హెల్ప్స్ చేసినా ఏం చేసినా నేను ఏం చెప్తానంటే వాళ్ళకి నాకేమివ్వద్దు, మీరు నా ఎన్జిఓకి మీరు డొనేట్ చేయండి. అలా అని చెప్పి నేను ఒకరికి రియల్ ఎస్టేట్ ఒకరికి ఎవరికో హెల్ప్ చేస్తే వాళ్ళు నా ఎన్జిఓకి డొనేట్ చేశారు. రఫ్లీ అరౌండ్ $1,000 ఇచ్చారు, విచ్ ఈస్ లైక్ 80,000 rupees. ఐ వాస్ ప్రిటీ ప్లీజ్డ్ విత్ దట్. నేనేం రూపాయి తీసుకోవాలా, ఐ పుట్ ఇట్ అన్న. సో అట్లా డబ్బులు గ్యాదర్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు దీనికి కూడా అలాగే డబ్బులు గ్యాదర్ చేసాం. ఎంత ఖర్చు అవుతుంది?
అనేది నాకు ఇంకా తెలియదు. 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు, అది ఇంకా నాకు తెలియదు, ఎందుకంటే ఇంకా ఫినిష్ చేయలేదు. వి జస్ట్ స్టార్టెడ్ ఆఫ్. ఓకే. ఓకే. సో ఈ కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. October 28th వైజాగ్లో చేద్దామని అనుకున్నాం. అక్కడ కమిషనర్ గారితో మాట్లాడాం. హీ వాజ్ వెరీ నైస్. ఇమీడియట్గా ఆయన ఇంకొక అతన్ని డీసీపీని అప్ చెప్పాడు. ఓకే. వీఆర్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ లైన్. అక్కడ చాలా బాగుందన్నమాట. జస్ట్ ఫోన్ కాల్. అసలు ఈ విషయంలో చెప్పాలి, వైజాగ్ కమిషనర్ ఇస్ రియలీ గుడ్. ఏ మాట కా మాట. ఓకే. నాకు వైజాగ్ కమిషనర్ ఇస్ రియలీ గుడ్. ద గై ఫోన్ ఈజ్ ఆల్వేస్ అ ఫోన్ కాల్ అవే. ఓకే. ఓన్లీ వన్ థింగ్, ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు మాట్లాడదాం అనుకున్నది ఏంటంటే, లాజిస్టిక్స్ మీరు పికప్ చేయండి సార్. ఆయన మేము ఏం పికప్ చేయము అని చెప్పేసి అంటున్నాడు ఆయన డీసీపీ. డీసీపీ ఈజ్ ఆల్సో గుడ్ గై. ఓకే. సో వైజాగ్ పార్ట్ ఈస్ గుడ్. విజయవాడ ఇప్పుడు సపోర్ట్ చేశారు వైజాగ్లో మీకు. ఓకే, సూపర్, ఫైన్. విజయవాడలో కూడా కమిషనర్తో మాట్లాడడం జరిగింది. ఇవాళ ఒక 20 హెల్మెట్స్ మా బృందం ఇస్తుంది అనమాట. ఓకే. రేపు ఒక 80 హెల్మెట్స్ ఇస్తాం. సో ఓవరాల్ 100. అయితే బేసికలీ బెనిఫిషరీస్ ఒకటి. ఓకే. బెనిఫిషరీస్ కూడా మేము ఫస్ట్ ఇనిషియలీ వెన్ స్టార్టెడ్ 2 months ago స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రాము, ఆలోచించడం, ప్లానింగ్ వగేరా. సో బెనిఫిషరీస్ ఎవరు? ఇనిషియలీ నేనైతే ఏమనుకున్నాను, రోడ్ సైడ్ వెండర్స్ ఉంటారు కదా, రోడ్ సైడ్ వెండర్స్ వాళ్ళని పికప్ చేద్దాము. ఎందుకంటే జనరల్ ఇప్పుడు మీరు ఆలోచించామనుకోండి, కారు కొంటాం, కార్ కవర్ కొనం, అవును, వేస్ట్ అనుకుంటాం. అలాగే బైక్స్ కొంటారు పాపం వాళ్ళు ఎలా బైక్స్ కొంటారు? లోన్ల మీద కొంటారు. డైలీ వేజెస్ వాళ్ళు, రైట్, డైలీ రన్ చేసుకొని అందులో నుంచి వచ్చే డబ్బులు పే చేస్తారు. సో హెల్మెట్ ఆబ్వియస్లీ విల్ బీ అ లిటిల్ బర్డన్ టు దామ్, బట్ దే డోంట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్మెట్. హెల్మెట్ లేకుండా వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, రైడ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు డే టు డే బతికేవాళ్ళు కదా. అలా యాక్సిడెంట్ అయింది అనుకోండి, చనిపోయాడు అనుకోండి, ఎవ్రీథింగ్ విల్ షాటర్, రైట్. వాళ్ళు అనుకున్నాం ఫస్ట్. బట్ ఇందులో వెన్ వీ వర్ డూయింగ్ ది ప్రిపరేషన్, ప్లానింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చి ఇప్పుడు 2.5 weeks అయిపోతుంది. వచ్చినప్పటి నుంచి మాట్లాడుతుంటే మా ఒక సంస్థ పర్సన్ అతను ఏం సజెస్ట్ చేశారంటే హోమ్ గార్డ్స్కి ఇద్దామండి అని అన్నాడు. అతను హోమ్ గార్డ్స్ అనగానే ఇంక నేను మరో మాట మాట్లాడలేదు. అసలు దట్స్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ. ఓకే. దెన్ ఐ రియలైజ్ దట్ హోమ్ గార్డ్స్ ఆర్ ద లీస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్, రైట్. దే ఆర్ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్, బట్ స్టిల్ దే ఆర్ అటాచ్డ్ విత్ ద గవర్నమెంట్. And they are the least paid employees. They come under defense అనుకుంటాను నేనైతే, రైట్. They are doing such a wonderful job for the state. Why not we give it to them? అని అనిపించి ఇక మరో మాట్లేదు. సో వీ స్టార్టెడ్ విల్ గివ్ వాళ్ళకి ఒక 2,000 రూపాయలు హెల్మెట్ అంటే చాలా హెల్ప్ఫుల్, రైట్. సో వాళ్ళకి ఇద్దాం. వైజాగ్లో ఒక 200 to 300 ఇద్దామని, విజయవాడలో 100, గుంటూరులో 100. అయితే ఏమైంది, ఇప్పుడు ఇక్కడ మేము చాలా షార్ట్ ప్లానింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ నేను వచ్చి ఒక 4 వారాలు 5-6 వారాలు ఉండిపోయి దెన్ ఐఎమ్ ప్లానింగ్ అని. షార్ట్ ప్లాన్ చేస్తాం 2 months నుంచి, బట్ ఓన్లీ ఆఫ్టర్ యూ గివ్ ఆర్డర్ ఫర్ ద హెల్మెట్స్ అండ్ దెన్ హెల్మెట్స్ మీకు వచ్చిన తర్వాతే మీరు కాంక్రీట్గా ప్లాన్ చేయగలరు, రైట్. దెన్ వీ స్టార్టెడ్ గోయింగ్ టు దీస్ ఆర్గనైజేషన్స్, పోలీస్. ఎందుకంటే హెల్మెట్ ఎప్పుడైతే హోమ్ గార్డ్స్కి ఇద్దాం అనుకున్నాము, రెలవెంట్ డిపార్ట్మెంట్ ఏంటది? పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్కి వీ స్టార్టెడ్ రీచింగ్ అవుట్. ఇప్పుడు 4 weeks ago మీరు దగ్గరికి వచ్చి, నేను కమిషనర్ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకుని చేసే ఐ డోంట్ హ్యావ్ ద టైం. ఓకే. నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎవరన్నా సేవ చేద్దాము అని వస్తుంటే నా ఐడియా, నా ఆలోచన విధానం, నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, మేము ఇంత టైం స్పెండ్ చేసుకుని వస్తాము, ఫ్యామిలీ కూడా వదిలేసి వస్తాము, నాతో పాటు నా ఆర్గనైజేషన్ మెంబర్స్ కూడా ₹1 ఆశించకుండా, వాళ్ళకే శాలరీ పే చేయం, నథింగ్, వీ ఆల్ వర్క్ ఫర్ ఫ్రీ, దెర్ ఈస్ నో మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ దర్. దిస్ ఈజ్ ఆల్ అవుట్ ఆఫ్ అవర్ ప్యాషన్. ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్, ఏదో దేశానికి చేయాలని. నేనంటే ఎక్కడో ఉండి కూడా నేను చేయాలని అనుకుంటున్నాను, ఇక్కడ ఉండి కూడా చేయాలనుకుంటున్నారు. డే టు డే వాళ్ళు ఇబ్బందులు పడుతూ కూడా ఏదో ఒకటి చేయాలి దేశానికని అనుకునే టైప్ పీపుల్ ఉన్నారనమాట మా ఆర్గనైజేషన్లో. సో అందరం కూర్చొని ప్లాన్ చేసామన్నమాట.
శివకుమార్ గారు, అసలు అంటే ఈ స్టార్టింగ్ థాట్ ఎలా వచ్చింది? అంటే మీరు యుఎస్లో అంత బిజీగా ఉంటున్నారు, అంత పొజిషన్లో ఉన్నారు, అంత టైం స్పెండ్ చేయాలి, ఇక్కడికి వస్తే చాలా టైం స్పెండ్ చేయాలి, ఇక్కడ ఉన్న స్థానికంగా మీకు ఇబ్బందులు, అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇన్ని బర్డన్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చాక, ఇండియాకి వచ్చాక మీకు ఐడియా ఉంటుంది, కానీ ఆ థాట్స్ ఎలా వచ్చాయి మీకు ఇలా సేవ చేయాలి అని? మంచి క్వశ్చన్ అండి అది. సేవ చేయాలి అనేది మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాం అది. మా ఫాదర్ వాజ్ అన్ ఎక్స్ ఆర్మీ పర్సన్. ఆయన రిటైర్ అయిన తర్వాత హీ వెంట్ ఇన్ టు సోషల్ యాక్టివిటీస్, సమ్ పార్ట్ పాలిటిక్స్లో కూడా వెళ్ళారు. హీ డిడ్ నాట్ గో అప్ అండ్ బికాస్ ఆర్మీ పర్సన్ ఎలా ఆలోచిస్తాడు, స్ట్రైట్ ఆలోచిస్తాడు. మన దేశంలో అలా కుదరదు కదా. ఒక రాజకీయ నాయకుడు అని అంటే ఆల్ డైమెన్షన్స్లో ఆలోచించాలి, రైట్? అంటే తప్పని నేను అనట్లేదు, ఆల్ డైమెన్షన్స్లో ఆలోచించాలి. ఆయన అలా ఆలోచించే మనిషి కాదు. బట్ ఎనీవే దట్స్ నాట్ ఇంపార్టెంట్. ఆయన నుంచి వచ్చింది నాకు ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు అందరం బతుకుతాం, జంతువులు బతుకుతాయి, కానీ మనం బతికాం, చచ్చిపోయిన తర్వాత మన గురించి ఒక నలుగురు ఒక 4 నిమిషాలన్నా మంచిగా ఆలోచించగలగాలి అనేది నా ఉద్దేశం. ఆత్మసంతృప్తి. అదే స్ఫూర్తితోటి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని స్టార్ట్ చేశాను. ఏదో ఒకటి చేయాలంటే వెళ్ళి ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటూ పోయామంటే నేను అరిగిపోయి కరిగిపోయి చచ్చిపోతానేమో, కానీ ఇట్ విల్ నాట్ మేక్ ఎ డిఫరెన్స్. అందుకని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. శివకుమార్ గారు, మీరు మంచి చేయాలనుకున్నారు, ఓకే, ఆలోచన వచ్చింది, అవన్నీ పనులు, మీ పనులని మానుకొని ఇండియాకి వచ్చారు, కానీ ఇక్కడ స్థానికంగా మీకు తెలియదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు మంచి చేస్తామంటే రెడ్ కార్పెట్ పరిచి రమ్డి అని, మంచి చేస్తే మీరు మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తారని భయం కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నారు? మంచి క్వశ్చన్, అబ్సల్యూట్లీ గుడ్ క్వశ్చన్. అండ్ యాక్చువల్లీ మేబీ ఐ రైట్ టైమ్ ఆర్ రాంగ్ టైమ్ నాకు తెలియదు, కానీ ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది నాకు కూడా. అందుకనే ముందే మీకు డిస్క్లైమర్ ఇచ్చాను. ఒక వర్గాన్ని కానీ ఒక పొలిటికల్ పార్టీని కానీ ఎవరిని ఉద్దేశించి నేనేం అనట్లేదు. ఇదేంటంటే ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి అండి, ఎస్పెషల్లీ పొలిటికల్ సైడ్ ఉన్న వాళ్ళకి, పాలిటిక్స్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, బ్యూరోక్రాట్స్కి, వీళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అమెరికా దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో బయట స్థిరపడిన వాళ్ళు, తెలుగు వాళ్ళు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఎంతో కొంత మన దేశం మీద మమకారం ఉంటుంది. అవసరానికో కెరియర్ పాయింట్కో దేనికో దానికో వెళ్ళిపోతారు, రైట్? ఇప్పుడు నేను 26 years ago వెళ్ళాను. అదే టైంలో ఐఏఎస్లు ఐపీఎస్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చదవలేకపోయాను, నేను వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డాను. ఓకే, సో మా అందరికీ కూడా ఏదో ఒకటి చేయాలన్న కోరిక ఉంటుంది. కొంతమందికి కోరిక ఉండి 1 పాయింట్ ఆఫ్ ఆలోచనతో ఆగిపోతారు, కొంతమంది 4 పాయింట్లు ఆలోచిస్తారు, కొంతమంది 10 పాయింట్లు ఆలోచిస్తారు. నాలాంటి వాళ్ళు ఏంటంటే స్టెప్ తీసుకుంటారు. నాలాంటి వాళ్ళు స్టెప్ కూడా ఎలా తీసుకోగలరు? మీకు స్థానికంగా ఉన్న హెల్ప్ లేకపోతే చేయలేరు. ఖచ్చితంగా. అదే మీకు ఇందులో చాలా ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటంటే, నా జనరల్ సెక్రటరీ కిరణ్ కుమార్ బాబుశెట్టి అని ఉన్నాడు, తర్వాత ఇక్కడ సభ్యుడు ఉన్నాడు ఈశ్వర్ కటారి అని చెప్పేసి, అండ్ నా అదర్ సభ్యులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ సపోర్ట్ లేని నేనేం చేయలేను. ఓకే, సో వాళ్ళ సపోర్ట్ నాకు డే ఇన్ డే అవుట్ ఉందన్నమాట. సో స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత స్థానికంగా మీరు ప్రాబ్లమ్స్ అంటున్నారు కదా, నేను బ్యూరోక్రాట్స్ అండ్ పొలిటీషియన్స్కి ఒక సందేశం ఇవ్వాలనుకున్నాను మీ టీవీ ఛానల్ ద్వారా. దయచేసి ఎవరన్నా హెల్ప్ చేయాలి అనుకుని వస్తున్నప్పుడు మీ ఈగోస్ అన్నీ పక్కన పెట్టేయండి. ఓకే, ఈగోస్ అన్నీ పక్కన పెట్టి అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది, ఎందుకు అంటే వాళ్ళ దగ్గర మీ ఈగో సాటిస్ఫై చేసి, ఓకే, మిమ్మల్ని సవరదీసి అంత టైం ఉండదు, అంత ఎనర్జీ ఉండదు. ఓకే, సో రెడ్ కార్పెట్ వేయొద్దు. ఏది $50 million $100 million ఖర్చు పెడతాను అంటే వాళ్ళకి వేసి రెడ్ కార్పెట్ వేయక్కర్లేదు. ఓకే, సపోర్ట్ చేయాలి, మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మరి మామూలుగా మీరు ఎంగేజ్ చేస్తే చాలు. రండి, అసలు ఏంటి అనేది తెలుసుకొని అది కొద్దిగా నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళి ఫెసిలిటేట్ చేస్తే చాలండి. ఇక్కడ చేశారా మరి? మీకు మంచి క్వశ్చన్ సార్. అదే ఇందాక చెప్పాను చూసారా, ఇక్కడ వైజాగ్లో ఇట్ వాస్ వెరీ ఈజీ. ఓకే, ఫర్ సమ్ రీజన్ విజయవాడ అండ్ గుంటూరు, అంటే విజయవాడలో కూడా సరితా మేడం గారు ట్రై చేశారు పాపం. ఏ మాటకి ఆ మాట చెప్తున్నాను, నేను ఉన్న మాట చెప్తున్నాను. ఎవరు? సరితా మేడం. ఓకే, ఐ థింక్ షీఈస్ అ డీసీపీ. ఐ థింక్ ఓకే, షీ హెల్ప్డ్ us. గుంటూరు ఫర్ సమ్ రీజన్ ఇట్ డి నాట్ వర్క్ అవుట్ అండి.
ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్ బట్ ఇట్ చెప్పండి, ఏం జరిగిందో చెప్తేనే కదా. నేను ఇంకా గుంటూరులో చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే మీకు ఎవరు అడ్డంకులు సృష్టిస్తున్నారో తెలిస్తే కూడా అక్కడ సపోర్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్. ఇప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటే నేను అదే చెప్పినా కదా మీకు, మళ్ళీ మనం పేర్లు అవి తీసుకున్నామంటే ఇట్ విల్ బికమ్ మోర్ డిఫికల్ట్ ఫర్ అస్. ఇప్పుడు నాకు సడన్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసో, లేకపోతే లోకేష్, లేకపోతే మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి సపోర్ట్ చేయలేరు కదా, వాళ్ళది వచ్చి సపోర్ట్ చేయరు కదా. సో అగైన్ ఐఎమ్ ఆన్ మై ఓన్. నేను రైట్ ఆఫ్టర్ ది స్టూడియో ఐఎమ్ ఆన్ మై ఓన్. ఓకే రైట్. నాకు రెండు ఆప్షన్స్. ఒకటి, నేను వీళ్ళతో పోరాడి ముందుకెళ్ళి పని చేయడం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే వదిలేసి మళ్ళీ నా బ్యాక్ టు కంట్రీకి వెళ్ళిపోవడం. అది చెప్పాలి అని అంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీరు అన్నట్టు ఏపీ చాలా ఇబ్బందుల్లో ఉంది. సో మీలాంటి హెల్ప్ చేసే వాళ్ళని వెల్కమ్ చేస్తేనే కదా ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం ఇన్ని కష్టాలు పడుతున్నారు ప్రజలకి మేలు చేయాలని. మీలాంటి వాళ్ళకి ఒక చెయ్యి వేస్తే మంచిది కదా. ఎగ్జాక్ట్లీ సార్, దట్ ఈస్ మై పాయింట్. మీరు ఎవరు ఏం చేయక్కర్లా, ఒక ఫోన్ కాల్ చేసో లేకపోతే ఒక ప్యాత్ ఏర్పాటు చేసి దట్ ఇలా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది ప్యాత్, ఇది స్టెప్స్. ఈ బ్యూరోక్రాట్స్కి, పొలిటీషియన్స్కి మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. అరే బాబు, ఇలాంటి వాళ్ళు వస్తే కొద్దిగా హెల్ప్ చేయండి రా, ఇది కూడా మీ ప్రయారిటీ చెయ్యండి. మీరు వీళ్ళు చేయకపోతే ఇది ఎస్కలేషన్ ప్యాత్ అని చెప్పండి. ఇది చెయ్యకపోతే ఇది ఎస్కలేషన్. మాకు హెల్మెట్స్ వచ్చిన తర్వాతే ఇన్ హ్యాండ్ వీ కుడ్ యాక్చువల్లీ కాంక్రీట్లీ ప్లాన్ అండి. హెల్మెట్స్ చేతికి వచ్చిన తర్వాతే కాంక్రీట్లీ ప్లాన్ చేయగలిగాం. ఓకే, హెల్మెట్స్ రాకుండా నేను గాల్లో అయితే ప్లాన్ చేయలేను కదా. సో నేను అలా అని చెప్పేసి 2 weeks 3 weeks నోటీస్ వీళ్ళు ఎవరికి ఇవ్వలేను. రైట్. నాకు ఇవాళ వచ్చే హెల్మెట్ నేను ఎల్లుండి చేయాలనుకుంటున్నాను. మీ దగ్గర ప్లేస్ ఉందా లేదా? లేకపోతే మీరు వేరే దగ్గర ప్లేస్ ఏర్పాటు చేయండి. ప్లేసే కదా, గవర్నమెంట్ ప్లేసే కదా. అవును. ఇప్పుడు అదే మీకు సీఎం ఫోన్ చేసి చెప్పారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఎలాగైనా దేనికైనా ఇస్తారు కదా, ప్లేస్ ఇస్తారు. మీకు సీఎం ఫోన్ చేసినా లేకపోతే మీ హెడ్ ఎవడన్నా ఫోన్ చేశాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇస్తారు కదా, పరిగెట్టుకుంటూ ఇస్తారు కదా. రైట్. సో అదొక మీరు అడిగారు చూసారా, డూ యూ హ్యావ్ లైక్ ఎన్ ఈజీ ప్యాత్? నో, దర్ ఈస్ నాట్ ఈజీ ప్యాత్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్రస్ట్రేటింగ్. సో మై రిక్వెస్ట్ టు ది సీఎం అండ్ టు డెప్యూటీ సీఎం, టు లోకేష్ అండ్ ఎవ్రీబడి ఈజ్, ఇంకా in fact there are politicians who has come from US also, right? వాళ్ళకు కూడా I don't know how they forget, right? వాళ్ళు ఎలా మర్చిపోయారు? వాళ్ళు చూశారు కదా, అక్కడ దేశాన్ని చూశారు, అన్నీ చూశారు. ఇక్కడ మీకు తెలియదేమో కానీ ఏపీలో ఒక యుఎస్ నుంచి వచ్చిన ఒక యువకుడు ఎమ్మెల్యే అయ్యారు. పేరు ఎందుకులేండి. ఎమ్మెల్యే అయితే అక్కడ చుట్టూతో ఉన్న నాయకులు ఆయన్ని మంచి చేయనివ్వట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. చాలా మంచి మాట అన్నారు. అండ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. బట్ అంటే మీ ఒరిజినాలిటీ పోనివ్వకండి. మీరు రైట్ పీపుల్ని పెట్టుకోండి చుట్టూ. రైట్ పీపుల్ని పెట్టుకోండి మీరు చుట్టూ. ఫర్గెట్ అబౌట్ యు ఆర్ ఇన్ ఇండియా అండ్ దట్ యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ ఎనీబడి ఎల్స్. అది మర్చిపోండి. మీరు అక్కడ చూసి వచ్చారు కదా. మీ ఎమ్మెల్యే ఎవరు నాకు పేరు తెలియదు నిజంగా, ఎగ్జాక్ట్లీ నిజంగా. బట్ అలా ఎందుకు? వై? మీరు చూసి వచ్చి మీరు మార్పు తేవాలి అనుకున్నప్పుడు మీ స్టాండ్స్ మీద మీరు ఉండండి. మీరు ఉంటే మీకు గ్యారంటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఇక్కడ ప్రజలకు కూడా మీరు అన్నట్లు మంచి చేసే వాళ్ళు అవసరం లేదండి. ఇక్కడ క్యాస్ట్ మావాడా లేదా అని చూసి పరిస్థితి ఉంది ఇక్కడ ఏపీలో. ఇవన్నీ కూడా దాటుకొని మీరు మంచి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మంచి చేయడానికి వచ్చినా ఇటు మావాడా అని అడిగే పరిస్థితి. సో కరెక్ట్, మంచి మాట అన్నారు. ఇది ఎలాగైపోయిందంటే చికెన్ అండ్ ఎగ్. చికెన్ ముందా ఎగ్ ముందా అనేది పరిస్థితి అనమాట. ఏది ముందో ఎవరికి తెలియదు. రైట్. కానీ నా కాన్సెప్ట్, నా థాట్ ప్రాసెస్ ఏంటంటే సేమ్ పాయింట్ మీద ప్రజలు మారాలి. నేను ఇప్పుడు బ్యూరోక్రాట్స్ అండ్ పొలిటీషియన్స్ మీద అన్నాను కదా. ప్రజలు ఆర్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ సిస్టమ్. వాళ్ళు మారితేనే వీళ్ళందరూ కూడా మారుతారు. కానీ అయితే కూడా కొంత ప్రజలు కూడా సార్ ఫ్రీగా వస్తే మీరు అన్నారు ఇందాక ఫ్రీ బీసీకి వ్యతిరేకం అని. ఇక్కడ ఫ్రీగా వచ్చే వాటి మీదనే రాజకీయ నాయకులు దృష్టి పెడుతున్నారు. ఫ్రీగా ఇచ్చే ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ఇక్కడ పాలిటిక్స్ మీకు తెలుసో లేదో చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే నేను బటన్ నొక్కుతున్నాను, ఫ్రీ బీసీ ఇస్తున్నాను, సో ఇది రాజకీయం గెలవడానికి ఈజీ వే అని ఆయన ఎంచుకున్నారు. చంద్రబాబు నాయుడు ఫ్రీ బీసీకి అంత సపోర్టర్ కాదు అన్న ఒపీనియన్, కాస్త వ్యతిరేకి ఆయన. కానీ ఆయన కూడా చిన్నగా అదే మార్గంలో వెళ్తున్నారు.
ఫ్రీబీసీ అలవాటు చేసేసారు జనాలకి మరి. సార్ మీరు మంచి టాపిక్ ఎత్తారు. నేను మొన్న ఒక వీడియో చూశాను, రఘురామ్ కృష్ణరామ్జీ గారు టాకింగ్ విత్ ఆర్జీవి. ఓకే, అండ్ ఐ వాజ్ షాక్ టు హియర్ దట్ హీ సెడ్, నాకు అలాంగ్ విత్ హిమ్ దెర్ వాజ్ అనదర్ పర్సన్ ఆల్సో హూ సెడ్ దట్ దెర్ షుడ్ంట్ బి ఎనీ ఫ్రీబీస్. రఘురామ్ కృష్ణరాజు గారు స్టేయింగ్ ఇన్ ది కరెంట్ గవర్నమెంట్, హీ సెడ్ దట్ ఆర్జీవితో ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు ఏంటి, ఫ్రీ బేస్ ఉండకూడదు అని. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కదా. అలా అనే ఆయన డెప్యూటీ స్పీకర్, వై ఈస్ హీ నాట్ ఏబుల్ టు మేక్ ఎ చేంజ్? ఇండివిజువల్గా మంచి చెడులు అందరికీ తెలుసండి, కానీ ఈ సొసైటీ మొత్తం కలిస్తే వేరేలా ఉంటుంది. కాదు సార్, ఇండివిజువల్గా అందరికీ తెలుసు సార్. ఎవరో ఒకళ్ళు ముందు స్టెప్ తీసుకోవాలి. అవును, బ్రేక్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ముందు స్టెప్ తీసుకోవాలి. ఆ స్టెప్ తీసుకుంటేనే మన రాష్ట్రం కానివ్వండి, మన దేశం కానివ్వండి, రియల్ డెవలప్మెంట్ జరుగుద్దండి. ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, మన ఐటీ వైజ్ అన్నీ కూడా వెళ్తున్నాం, కానీ మనం ఎంత ముందుకు వెళ్తున్నామో అంతా వెనక్కి కూడా వెళ్తున్నాం సార్. మనం ఎంత ముందుకు వెళ్తున్నామో అంతా వెనక్కి కూడా వెళ్తున్నాం, అంటే అంత గ్యాప్ కూడా క్రియేట్ అవుతుంది. సో ద డెవలప్మెంట్ వీఆర్ డూయింగ్ ఇస్ నాట్. ఎంతవరకు ఇవ్వాలి ఫ్రీబీసీ అవసరమే, కానీ ఎంతవరకు ఇవ్వాలి అనేది కూడా తెలుసుకోవాలి. అది క్లియర్ డీలిమిటేషన్ ఉండాలండి. అవును, క్లియర్ ఇది ఉండాలి. వైట్ రేషన్ కార్డు, సొంత ఇల్లు ఉన్నవాడు కూడా వైట్ రేషన్ కార్డు ఉంటుంది. ఎలాగా? సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయొచ్చండి. ఇప్పుడు అగైన్ మళ్ళీ మంచి కూడా చెప్తాను చూడండి. నేను ఐ వాజ్ సర్ప్రైజ్ వెన్ ఐ వెంట్ టు ఫైండ్ అవుట్ ది హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్కి. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు చెప్పారు, నువ్వు వెళ్ళి రోడ్డు మీద నుంచుని నువ్వు పరీక్షగా చూసి అప్పుడు రా, అప్పుడు చెయ్యని చెప్పాను. సో ఆయన మాటగా నేను గౌరవించి నేను వెళ్ళి రోడ్డు మీద చూస్తే 80% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ పుట్టింగ్ హెల్మెట్స్. ఓకే, అప్పుడు అడిగాను, నేను ఇంతవరకు అలా పెట్టుకునేవాళ్ళు కాదు, వాట్ ఈస్ ద చేంజ్ అని అడిగాను. అక్కడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ని, హీ వాజ్ ప్రభాకర్ అనుకుంటా, ఆయన అడిగాను ఏంటండి అంటే ఆయన చెప్పాడు 135 రూపీస్ నుంచి 1035 రూపీస్ చేశారు. ఓకే, సో మీరు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే 1035 రూపీస్ మీకు ఫైన్. ఆడు బండి 10,000 అయితే 10 సార్లు దొరికాడంటే బండి వాల్యూ సరిపోయింది. సో 80% ఆఫ్ ద పాపులేషన్ భయపడి హెల్మెట్ పెట్టుకుంటుంది. ఓకే, పోనీ విచ్ ఇస్ గుడ్, నయాన్నో భయాన్నో పెట్టుకుంటున్నారు కదా, జీవితాలు బతుకుతాయి కదా, లైఫ్ సేవ్ అవుతుంది కదా, ఏదో ఒక కారణం ఉంది, ఏదో కారణం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డబ్బే రీజన్ కాదు, సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. అంటే ఏంటి సేఫ్టీ కూడా అంటే మీరు భయపెడుతున్నారు. మీరు భయపడడం ఎప్పుడైతే మానేస్తారో ప్రజలు మామూలు అయిపోతారు. కానీ మనం చేయవలసింది ఏంటంటే సేఫ్టీ అనేది ఇంపార్టెంట్, లైఫ్కి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అనేది, అది కల్చరల్ చేంజ్ తేవాలి సార్. ఆ కల్చర్ చేంజ్ నాట్ జస్ట్ పీపుల్ సార్, బ్యూరోక్రాట్స్లో రావాలి, పొలిటీషియన్స్లో రావాలి, ఓవరాల్ ఈ సర్కిల్ అంతా కూడా చేంజ్ అవ్వాలండి. మన అమెరికాని చూస్తాం, పొద్దున్న లేస్తే అమెరికా వార్తలు చూస్తాం. మీరు అమెరికా నుంచి ఒక ఆయన ఎమ్మెల్యే వచ్చారని అంటున్నారు. ఐ థింక్ ఐ నో, నాకు పేరు గుర్తున్నట్లేదు ఆయన వచ్చారు. అయితే మీరు అన్నట్లు యుఎస్కి ఇక్కడ కంపారిజన్ మీరు తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా, యుఎస్కి ఇక్కడ కంపారిజన్ చాలా ఉంటుందండి. యుఎస్లో అందరూ సమానమే, ఇటు బిల్ క్లింటన్ నుంచి నార్మల్ పీపుల్ వరకు. కానీ ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే తిరుమలలో మీరు ఏదైతే దర్శనానికి వెళ్ళాలన్నా కానీ కేటగిరీస్ ఉంటాయి అన్నట్లు. చాలా మీకు యుఎస్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వెరీ ఫ్యాంటాస్టిక్ పాయింట్. బిల్ క్లింటన్ వాళ్ళ డాటర్ని అనుకుంటా ఒకసారి, ఐ డోంట్ నో వై యూ వెంట్ టు బిల్ క్లింటన్ డాటర్ని ఒకసారి స్పీడింగ్ అప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు. ఓకే, షీ సెడ్ షీ ఇస్ డాటర్ ఆఫ్ బిల్ క్లింటన్. ఆయన చక్కగా టికెట్ రాసి ఇచ్చాడు సార్. బిల్ క్లింటన్ కాల్ చేసే ఆయనకి, యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అన్నాడు. అది అక్కడ చేంజ్, అది అక్కడ డిఫరెన్స్, అది అక్కడ కల్చర్. అంటే లా ఎవ్రీబడి హ్యాస్ టు అబైడ్ లా, సేమ్ అందరికీ ఒకటే, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఓకే, ఆ బ్యూరో అక్కడున్న పొలిటీషియన్స్కి ఇప్పుడు ప్రెసిడెంట్ వేరే కాన్వాయ్ ఉంటుంది, అందరికి వేరే. అక్కడ మేయర్ వస్తే చాలా నార్మల్గా వస్తారండి. చాలా ఈవెంట్స్, మన ఇండియన్ ఈవెంట్స్కి అటెండ్ అవుతారు మేయర్లు కానివ్వండి, వీళ్ళు యుఎస్ రిప్రజెంటేటివ్స్ కానీ వస్తారా, చాలా నార్మల్ ఉంటారు. వాళ్ళందరూ చుట్టూ 10 మంది ఉంటారు, ఒకడే వస్తాడు
ఇంకొక హెసిస్టెంట్ ఉంటాడు. అసలు ఎవడు చెప్పే వరకు తెలియని కూడా తెలియదు. అరే ఆడు మేయర్ రా అని చెప్పేసి తెలియని కూడా తెలియదు. ఓకే. ఓకే, సో ఆడి మెయింటెనెన్స్ మినిమం టు జీరో. ఆడి గవర్నమెంట్ మీద పడేది వాడి వలన మినిమం టు జీరో. ఓకే, నౌ కమింగ్ టు హియర్. మీరు తిరుపతి చెప్పారు కదా, అగైన్ దిస్ ఈజ్ రిక్వెస్ట్ కరెంట్ సీఎం. 26 years ago, నాకు తెలిసి 26 years ago తిరుపతిలో దర్శనం పరిస్థితులు ఏమున్నాయో ఇవాళ కూడా అదే ఉంది. అంటే వివిఐపి బ్యూరోక్రాట్స్ పొలిటీషియన్స్ వస్తే వాళ్ళకేమో స్పెషల్ దర్శనం. తప్పులేదు, చెయ్యండి, కాదని నేను అనట్లేదు. కామన్ మ్యాన్ అయితే ఆ పుషింగ్లో ఏమాత్రం చిన్న రీసెంట్గా మీకు తెలుసలేదు చాలామంది చనిపోయారు ఆ పుషింగ్లో. అదిగో అయినా కూడా మార్పు లేదు. బై ద వే అయినా కూడా మార్పు లేదు. ఆ పుషింగ్లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ పుషింగ్. నాకెంత బాధ అనిపించిందంటే ఐ సర్వైవ్డ్. ఓకే, నాకు ప్రాబ్లం లేదు. కానీ ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చచ్చిపోతే ఆ ఒక్క 5 minutes అండి, 5-10 minutes అంటే మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఆ ఒక్క క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోతున్నారు? వాట్ ఈస్ హోల్డింగ్ యూ ఆల్ ఫ్రమ్ డూయింగ్ దట్ బెటర్ క్రౌడ్ మేనేజ్మెంట్? మనందరం మాట్లాడతాం అమెరికా గురించి, అన్నిటి గురించి మాట్లాడతాం, కానీ ఇలాంటి ఫండమెంటల్ చేంజెస్ చాలా కావాలి సార్ ఇక్కడ. మీరు మీ ఒపీనియన్ చెప్పండి. అలాంటి యుఎస్లో మీరు చూసిన ఫెసిలిటీస్ ఇండియాలో రావాలి అని అంటే ఎంత టైం పడుతుంది, ఎలాగా అనేది? నేను చెప్పనా, మంచి క్వశ్చన్ సార్. నేను చెప్పనా, ఇది చెప్పండి, కన్క్లూడ్ చేద్దాం. ఈ పుషింగ్లో పుట్ ఆల్ ద పొలిటీషియన్స్, పుట్ ఆల్ ద బ్యూరోక్రాట్స్ దేర్, లెట్ దెమ్ పుష్, లెట్ దెమ్ గో వాచ్ ద గాడ్. అప్పుడు చేంజ్ వస్తుంది. అప్పుడు చేంజ్ రాకపోతే నన్ను పిలిచి అడగండి. అప్పుడు చేంజ్ రాకపోతే గనక నేను అమెరికన్ సిటిజన్షిప్ వదిలేసి ఇక్కడికి వచ్చి మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను నేను. పుట్ దెమ్ త్రూ దాట్. అదే కాదు, మళ్ళీ పక్కన చుట్టుపక్కల జనాలు ఉంటారు, వాళ్ళు ఇలా పుష్ చేస్తుంటారు మిమ్మల్ని. అరే నీ పుష్ చేసి లోపలికి వచ్చి దేవుని 1 second కూడా చూడండి కూడా మీ పుషింగ్ ఏంది నాకు అర్థం కాదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. 26 years ago ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీరు ఇవన్నీ అడ్డంకులు, ఈ స్థానికంగా ఇబ్బందులు ఇవన్నీ దాటుకొని సేవ చేయగలరని నమ్ముతున్నారా? వెరీ గుడ్ పాయింట్, మంచి క్వశ్చన్ వేశారు. నేను ఎలాంటి వాడిని అంటే నేను లాస్ట్ 20 years నుంచి ఒకటే కంపెనీలో ఉన్నాను. ఓకే, ఒకటే కంపెనీలో ఉన్నాను అంటే ఏదో రాజభోగం ఉందో లేకపోతే ఈజీ గోయింగ్ అని చెప్పేసి ఒకటే కంపెనీలో లేను. నేను ఎలాంటి వాడిని అంటే ఒకటి పట్టుకున్నానంటే వదలను. ఓకే, నాకు బాధ వస్తుంది, కోపం వస్తుంది, కానీ నేను ఏదైనా తలుచుకున్నానంటే అది చేసే ఊరుకుంటాను. ఓకే, చూద్దామండి రాజకీయ నాయకులు మిమ్మల్ని చేయనిస్తారా, ఈ బ్యూరోక్రాట్స్ మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం. చేయనిచ్చారా, ఏదైనా అడ్డంకులు సృష్టించారా అనేది కూడా. బై ద వే, అంటే మళ్ళీ అగైన్ చెప్తున్నాను, దేర్ ఆర్ గుడ్ పొలిటీషియన్స్ ఆల్సో. ఓకే, గుడ్ పొలిటీషియన్స్ ఆల్సో. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి ఈజ్ బ్యాడ్ అని నేను అనట్లేదు. దేర్ ఆర్ గుడ్ పొలిటీషియన్స్. నాకు తెలిసిన, స్వయంగా నాకు తెలిసిన పొలిటీషియన్స్ కొంతమంది ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. బట్ ఓవరాల్ ది సిస్టమ్ నీడ్స్ టు చేంజ్ అని అంటున్నాను. అండ్ దట్ కెన్ బి ఓన్లీ డన్ ఇన్ కాంబినేషన్ విత్ ద బ్యూరోక్రాట్స్ అండ్ ద పొలిటీషియన్స్ అని అంటున్నాను నేను. ఏంటంటే కామన్ మ్యాన్ అనేది దృష్టిలో పెట్టుకొని చెయ్యండి. మీరు మంచి మాట అన్నారు, తిరుపతిది అన్నారు కదా, అట్స్ అసలు దారుణం అండి అది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకోటి మాట్లాడుతున్నారు సార్. తిరుపతిలో అది ఫిక్స్ చేయండి సార్, అది ఫిక్స్ చేయండి. దట్స్ అ వెరీ ఈజీ జాబ్ టు ఫిక్స్. చూద్దాం మరి మీ మాటల ద్వారా లోకేష్ కూడా చాలా విషయాల్లో అప్డేటెడ్గా ఉంటున్నట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ యాడ్ అయ్యారు, వీరందరూ కలిసి మీరు అనుకున్న చేంజ్ తీసుకొస్తారేమో చూడాలి. మరి నేను యాక్చువల్లీ ట్వీట్ చేద్దాం అనుకున్నా వాళ్ళందరికీ కూడా ట్యాగ్ చేయండి. మరి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు ఇలాంటి విషయాలకి. హెల్ప్ మీ విత్ ఎగ్జిక్యూటింగ్ మై రోడ్ సేఫ్టీ అండ్ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి వీళ్ళందరూ ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇలాంటి విషయాలకి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. అటు నారా లోకేష్కి అందరికీ ట్యాగ్ చేయండి.
చూద్దాం మరి మీ చేత మంచి చైన్ ఇస్తారా లేదా తరిమేస్తారా యూఎస్కి అనేది కూడా చూడాలి మరి. సో ఇది వాళ్ళ ఏదైతే శివకుమార్ గారు వడ్లమూడి ఆయన యుఎస్ నుంచి ఇక్కడికి మంచి చేయాలని వచ్చారు. ఆయనకి ఇక్కడ చాలా ఇబ్బందులు అయితే సృష్టిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయన బాధ చెప్పుకున్నారు. సో మంచి చేయడానికి మన దేశానికి వచ్చిన వాళ్ళకి స్వాగతించాలి. అట్లీస్ట్ రెడ్ కార్పెట్ పరచకపోయినా కాస్త సపోర్ట్ చేయాలి. చేస్తేనే కాస్త ఇండియా కాస్త డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.